ఒకటే ఇచ్చేది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపరచకుండా రెగ్యులర్ చేయాలని వచ్చింది. కానీ ఇది మొన్న ఇచ్చినటువంటి కూడా కరెక్ట్ కాదు, వాళ్ళు హైకోర్టు ఇచ్చినటువంటి. కానీ సుప్రీంకోర్టే ఒకప్పుడు ఇచ్చింది, మళ్ళీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చి మళ్ళీ వస్తుంది జీవో. కాబట్టి ఎక్కడ కూడా మనం నిరాశపడద్దండి, తప్పకుండా మనం సాధించుకుంటాం. ఈ దశలో పోయినసారి మనం కష్టపడడం, చాలా 23 రోజులు కష్టపడడం, కానీ ఫలితం రాలేదు. గవర్నమెంట్ అప్పుడు మళ్ళీ నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ మోసంలో మనం పడకుండా ఈసారి 10th తీసేది లేదు. మనకు జియో వచ్చి మనకు కనీసం మినిమం టైం స్కేల్ ఇచ్చేంత వరకు మనం 10th తీసేటువంటి ముచ్చట్లేదు. ఈసారి తప్పకుండా మీ అందరి సహకారం ఉంటేనే, మన సాధ్యమైంది. మరి మండలంలో ఎంతమంది ఉంటామండి? సిఆర్పీ ఇద్దరు ఉంటారు, ఎంఐఎస్ ఎల్ఏ నలుగురు ఉంటాం. కానీ పీటీఐలో మండలానికి 2-3 ఉంటారు, 4 ఉంటారు. కానీ ఎక్కువ మొత్తంలో ఉండేది ఎక్కడ? కేజీబీఎం లేదు. కాబట్టి కేజీబీఎం నుండి మీరు 20 మందిలో కనీసం 10 మంది ప్రతిరోజు, ఒకరోజు 10 మంది, ఒకరోజు 10 మంది, అట్లా మీరు టైం టేబుల్ ప్రకారం మీరు వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మన మిత్రులు చెప్పినట్టుగా మనకు చాలా ఆర్థిక భారం ఉంది. ఒకరోజు చేస్తేనే, మొన్న ధర్నా చేస్తేనే 8-9 వేలు ఖర్చు వచ్చింది. మనోళ్ళే పెట్టుకున్నారు. కానీ మరి మనం 4 రోజులు చేయాలంటే ఎంత అవుతుందో చూడండి. పోయినసారి మనం 22 రోజులు చేసినాం. 22 రోజులు అంతకుముందు ఆగస్టు 29 కూడా ధర్నా చేసినాం, ర్యాలీ తీసి మనం బస్ స్టాండ్ నుండి. ఆ రోజు ఒక 8,000, తర్వాత ఒక మళ్ళీ 21 రోజు చేసినప్పుడు దగ్గర 1,00,000 పైన 1,00,000 దాకా ఖర్చు వచ్చింది. అది మేమంతా అది అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది ఆ భారం ఎంతో. కాబట్టి ఇక మీద అలాంటిది కావద్దు, అందరూ షేర్ చేసుకోవాల్సిందే, అందరికీ బాధ్యత ఉంది. కాబట్టి దీంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని, మన ఈ యొక్క నిరవధిక సమ్మెని ఎప్పటి వరకు కొనసాగిస్తాం, మన ఎంటీఎస్ వచ్చేంత వరకు కూడా కొనసాగించాలి. ఎక్కడ కూడా అంతరకుండా మనం పోరాటం చేద్దాం. మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని కోరుతూ, ఎవరు కూడా ఇక్కడ మిస్ కాకుండా మన ధర్నా ప్రోగ్రాంలో పాల్గొనాలని మిత్రులు చెప్పిన ప్రకారంగా, అదేవిధంగా మనకు ఇక్కడ పీడీఐ స్టాఫ్ ఉన్నారు, మా ఎంఆర్సీ స్టాఫ్ ఉన్నారు, తర్వాత మీ కేజీబీ స్టాఫ్, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ ఉండాలి. పోయినసారి చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రతి కేజీబీకి ఫోన్లు చేయడం, ఎస్ఓలకు ఫోన్ చేయడం, పంపించడం అది లేదు. ఇప్పుడు ఇక ఎవరికి వాళ్ళు ఇప్పుడు మండల కమిటీ వేసుకోవాల్సిందే, ఆ మండల కమిటీ బాధ్యత తీసుకోవాల్సిందే. ఏది అమౌంట్ విషయం కానీ, తర్వాత పంపించే విషయంలో కానీ ఎక్కడ లేదు కదా. దీన్ని మనం రాజీపడ ముచ్చట్లేదు. దీన్ని మీరు భాగస్వామి. కొంత టైం కాలాతీతమైంది, చాలా మండలాలు తిరిగి ఉన్నాయి. కాబట్టి మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తాం. థ్యాంక్ యూ.